ఒక చిన్న మాటను పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చూసుకుంటే ఎంతగానో చిన్న విషయం గురించి కూడా ఎంతో డీప్గా ఆలోచించడం, డిప్రెషన్ గురవడం, ఎంతగానో బాధపడడం చూస్తున్నాం. అదే అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా మరణం సంభవిస్తుంది. అది అందరికీ తెలుసు. అది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో చనిపోతాం అని ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టడం. కానీ రేపేం జరుగుతుంది, సంవత్సరం తర్వాత ఏం చేద్దాం, మన పిల్లల గురించి ఏం చేద్దాం, మన ఆస్తులు ఎలా సంపాదించుదాం అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. అదే ఒక్కసారి కనుక మన మరణం తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్దాం అనేది ఒక్కసారిగా ఆలోచిస్తే మరణం ముందు ప్రతి ఒక్కటి కూడా చిన్నగానే కనపడుతుంది. కాబట్టి మనం ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచించకుండా మరణాన్ని గెలిచిన దేవుని వైపు చూసి ఆయన ముందు సమస్తము సాధ్యమని ఒక్కసారి మనము ఆయన వైపు చూడగలిగితే ఏది అయినా కానీ మనకు చిన్నదానిగానే కనపడుతుంది. మన చిన్నది కూడా తీసుకొని డిప్రెషన్ గురవడం, ఎంతగానో ఆందోళన చెందడం, బాధపడడం అనేవి ఎంతమందో ఈ రోజుల్లో చేస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరందరూ కూడా ఎంతమంది అయితే ఇలాగ ఆలోచిస్తున్నారో దేవుడు చెప్తున్న మాట. మీరందరూ దేవుడి గురించి తెలుసుకొని ఒక్కసారి ఆలోచించగలిగితే దేవుడు ఈ రోజు మిమ్మల్ని దీవించబోతున్నారు.